నిధులు కేటాయించారు. అయితే మనకి వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఒక మంచి గతిలో ముందుకెళ్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కాస్ట్ కూడా తగ్గడం జరిగింది. అయితే కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, వాటి నుంచి దూరమై తప్పనిసరిగా లాభాల బాటలో పడే విధంగా ప్రయత్నం జరిగింది. ఏదైతే 11,440 కోట్లు ఈ యొక్క బడ్జెట్ 532 కోట్లు ఇచ్చారని చెప్పారంటే అది రెగ్యులర్ కేటాయింపులే. కానీ దాని నుంచి ఇంకా మరింతగా ముందుకెళ్లే విధంగా ఇది ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పారు ఇచ్చినప్పటికీ. సో ఫస్ట్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ని మళ్ళీ రెండోసారి దానికి సంబంధించి ఇవ్వడం, అనేక రకాల డెట్ ఈక్విటీ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అవి కూడా జరుగుతాయి. ఆ విధంగా మన స్టీల్ ప్లాంట్ని తప్పనిసరిగా రక్షించి అందరికీ కూడా గొప్ప అవకాశం కల్పించే విధంగా దేశంలోనే అత్యాధునికమైన మన యొక్క స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్లో నెంబర్ 1 అయ్యే విధంగా దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ 11.5 మిలియన్ మెట్రిక్ టన్స్ రీచ్ అయ్యే విధంగా ఆ విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు